నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసేన నుంచి మద్దతు ఉంటుందని వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని లోక్సభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ గురుమూర్తి. కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీ దుకాణాల వివాదం పరిష్కరించాలి. కోటలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మాట్లాడిన ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు విజనరీ నాయకుడు అని, ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. Access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning etc. రాష్ట్రంలో ఏ పార్టీ వారైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామనే తప్ప రాజకీయ కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. అమరావతిలోని శాసనసభ కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. శాసనసభ కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మన వైపు నుండి ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించను. కక్షలు, కార్పణ్యాలు వద్దు. రాజకీయంగా ప్రతీకార చర్యలకు దిగవద్దు. ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించవద్దని తెలిపారు. ఈ విషయంలో 3 పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు స్పష్టతతో ఉండాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఢిల్లీలోని లోక్సభలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఢిల్లీలో లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు ప్రస్తావించారు. మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలు ప్రస్తావించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంటు పరిధిలో 75 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో పాటు ప్రముఖ ఉప్పు నీటి సరస్సు అయిన పులికాట్ సరస్సుల పరిధిలో సుమారు 20,000 మంది మత్స్యకారులు నివసిస్తున్నారన్నారు. వారు ఆర్థికంగా వెనుకబడిన వారని, చిన్న 5 HP మోటార్ బోట్లను ఉపయోగించడం ద్వారా వారి జీవనోపాధి కోసం సాంప్రదాయ పద్ధతులపైన ఆధారపడి ఉన్నారన్నారు. గత 20 ఏళ్లుగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు 400, 500 HP ఇంజిన్ సామర్థ్యం కలిగిన భారీ మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా రిజర్వ్డ్ జోన్లోకి ప్రవేశించి స్థానిక మత్స్యకారుల పడవలు వలలను ధ్వంసం చేస్తున్నారని, అంతేకాకుండా
ఆయుధాలతో దాడి చేస్తున్నారని ఎంపీ గురుమూర్తి సమావేశంలో ప్రస్తావించి సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. माननीय सदस्य श्री गुरुमूर्ति मंडीला जी. Madam, Tirupati parliamentary constituency has a coastline of 75 kilometers and Pulicat Salt Lake also, madam. There are nearly 20,000 fishermen families residing in Pulicat Lake area, madam. They are from very poor background and mainly depends on traditional fishing methods for their livelihood by using motor boats with 5 HP engines and county craftsmen. From past 20 years, they have been facing issues with the fishermen from the neighboring states of Tamil Nadu and Puducherry, madam. The fishermen from neighboring states are illegally entering the reservoir zone with their heavy mechanized boats with the engine capacity of 400 to 500 HP and are damaging the local fishermen's boats and nets, madam. The fishermen from neighboring states are not only causing financial damage but also attacking our fishermen with weapons, madam. Many of our fishermen got injured during the attacks, madam. It's a sensitive law and order issue between two states. Madam, I would like to request the union government for prompt action and resolving long-standing issues for the sustainable future of our fishermen community, madam. గోదావరి వరద కారణంగా పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో భాగంగా వేలేరుపాడు మండలంలోని తిరుమలాపురం, నార్లవారం గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో వారిని కలిసేందుకు కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు బోట్లో వెళ్లారు. నిత్యావసర వస్తువులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వరదలకు నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని, జగన్ రెడ్డి పార్టీ వాళ్లే ఇద్దరు నరుక్కున్నారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నారని, నేను విచారించారని ఆమె తెలిపారు. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. కోటపట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీ దుకాణాల వివాదంలో అటు పంచాయతీ ఇటు వ్యాపారులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పినట్లు చొరవ తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మండల పరిషత్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ పంచాయతీ దుకాణాల్లో వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించిన నాటి నుండి అద్దెలో ఏడాదికి 10% వంతున పంచాయతీకి చెల్లించేలా అధికారులకు ఎమ్మెల్యే సూచించారని ఆయన వివరించారు. నా సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీ కోర్టుల విషయంలో వ్యాపారస్తులు మొన్న సునీల్ అన్న గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారితో ఒకటే మాట చెప్పారు. ఏమంటే వ్యాపారస్తులు ఎప్పుడైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయ్యాయో, అంటే వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారం మొదలుపెట్టారో అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి 10% లెక్కగట్టి ఇప్పటికి ఎంత వస్తుందో అంత కట్టించుకొని నెలకి వాళ్ళ దగ్గర కట్టించుకోమన్నారు. అదొకటి. తర్వాత చిన్న కొట్లకి
ఎంత వస్తుందో, పెద్ద కోర్టుకి ఎంత వస్తుందో దాని ప్రకారమే కట్టించుకోమన్నారు. మరియు ప్రజెంటు ఎవరైతే ఉన్నారో ఆ కొట్లో, ఎవరైతే జీవిస్తున్నారో, వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళకే ఇవ్వవలసిందిగా చెప్పారు. అది పోనిచ్చి ఇక్కడ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మా ఎమ్మెల్యే గారు చాలా అనుభవజ్ఞులు, మున్సిపల్ చైర్మన్గా చేసి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పంచాయతీ యాక్ట్ మొత్తం తెలుసు ఆయనకి. దాని ప్రకారమే 10% అనేది నెలకి సంవత్సరానికి 10% లెక్కన కట్టించుకొని ఇమ్మన్నారు వాళ్ళకి. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాసం నాగరాజు యాదవ్, లావణ్య దంపతులు వ్యవహరించారు. భీమేశ్వర శివశంకర భగవాన్ రోవరనను కావర శివశంకర భగవాన్. ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ రోవరనను కావర శివశంకర భగవాన్. ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్ రోవరనను కావర శివశంకర భగవాన్. వేదం నీవే జయ విశ్వేశ్వర, గానం ప్రాణం నీవే శివ సర్వేశ్వర. తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. సర్వాభరణ అలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు గ్యాలరీల్లోకి చేరుకుని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ మాడ వీధులు గోవింద నామస్మరణలతో మోరమోగాయి.
కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హోమాలు ప్రత్యేక పూజలు జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ లలిత హోమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా జగన్మోహన్ రెడ్డి, వాకాటి బాలకృష్ణారెడ్డి, పెడూరు శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. భక్తులు విరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐశ్వర్య మంచిలో అగ్ని ప్రతిష్ట ఆయనకి ఒక్క శుక్రుడు కూడా ఏ ద్రవ్యాలైతే చేస్తున్నామో స్వాహ అని మనం ఆ గణపతి ప్రసాదంలో చేసిన ఏది నవగ్రహాలకి ఇలా తీసి అస్యామేవ ప్రతిష్టతే సగరేణ రక్ష ఆహవనీయాయ మహావేద్యై స్వరూపిణే స్వర్గ అపవర్గ అనంత కేశవ కృష్ణ కృషికేశో వాసుదేవ. కొద్ది మంది జరగండి, ఎక్కువ మంది ఏమి లేరు. ఏసీ గోత్రము పేర్లు చెప్పి దండం పెట్టుకోండి. కోట మండలంలోని శ్యామసుందరాపురంలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సాయి మార్గ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతులు, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబాకు పాలాభిషేకం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం చింతరెడ్డి సుభద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసేన నుంచి మద్దతు ఉంటుందని వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని లోక్సభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ గురుమూర్తి. కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచాయతీ దుకాణాల వివాదం పరిష్కరించాలి. కోటలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మాట్లాడిన ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.